హలో దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాన్ బి, అలాగే కుడ్ బి వీటిని ఉపయోగించి క్వెషన్స్ ఎలా అడగాలి? వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, జనరల్లీ క్యాన్ అనేది అందరికీ తెలిసిందే. ఎబిలిటీని, సామర్థ్యాన్ని తెలపడానికి ఉపయోగించే వర్డ్ అని. సో, ఐ కెన్ సింగ్, ఐ కెన్ డ్రింక్, ఐ కెన్ వాక్, ఐ కెన్ రన్. సో, అంటే ఇది ఎబిలిటీని తెలుపుతదనమాట. మరి కుడ్ కూడా ఎబిలిటీని, పాసిబిలిటీని తెలపడానికి ఉపయోగపడుతుంది. సో, చాలామంది ఏమనుకుంటారంటే కుడ్ అంటే ఓన్లీ పాస్ట్ టెన్స్ గురించే అనుకుంటారు. అంటే ఐ కుడ్ రన్, ఐ కుడ్ డూ ఇట్ అంటే పాస్ట్ టెన్స్ గురించే ఉపయోగిస్తారనుకుంటారు. కానీ కుడ్ అనేది ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్‌లో గూడా ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ కెన్ బి హెల్ప్‌ఫుల్ టు యూ అన్నాననుకోండి. రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రెగ్యులర్‌లీ. ఇట్ కెన్ బి హెల్ప్‌ఫుల్ టు యూ. రోజు న్యూస్ పేపర్ చదవండి. ఇట్ కెన్ బి హెల్ప్‌ఫుల్ టు యూ. అంటే ఇప్పుడు చూడండి, ఇట్ కెన్ బి హెల్ప్‌ఫుల్, ఇట్ కెన్ బి హెల్ప్‌ఫుల్ అంటున్నాం కదా! అదే ఇట్ కుడ్ బి హెల్ప్‌ఫుల్ అని కూడా అనొచ్చు. అంటే ఇది పాస్ట్ టెన్స్ అని కాదు అర్థం. ఇది కూడా ఏంటి, ఇట్ కెన్ బి హెల్ప్‌ఫుల్ అంటే అది మీకు సహాయకారిగా ఉంటుంది, ఉండొచ్చు. దీనికంటే ఇంకొంచెం స్ట్రాంగ్ అనమాట. దీనికంటే కొంచెం తక్కువ పాసిబిలిటీని తెలిపేది ఇదన్నమాట. కాకపోతే ఇది ఎబిలిటీని కూడా తెలుపుతుంది. కానీ ఇది పాసిబిలిటీని తెలపడానికి అంటే అది నీకు సహాయకారిగా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ రెండిటిని మనం మార్చి ఒకే సందర్భంలో ఉపయోగించొచ్చు. కానీ ఉపయోగించొచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇట్ కుడ్ బి హెల్ప్‌ఫుల్ టు యూ ఇలా గూడా చెప్పొచ్చు. సో, ఇం కుడ్‌కి, క్యాన్‌కి డిఫరెన్స్ ఏంటంటే క్యాన్ అన్న వర్డ్ కంటే కుడ్ అనేది ఇంకొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా మనం అడగడానికి కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్ అన్నామనుకోండి. దీనికంటే అది ఇంకొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా మనం యూజ్ చేసినట్టు అవుతుంది. సో, ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం క్వెషన్స్ ఎలా అడగాలో చూద్దాం. ఇప్పుడు ఒక పార్టీ జరుగుతుంది. ఫుడ్ అనేది సర్వ్ చేయొచ్చా అని అడగాలి. అంటే ఒక వ్యక్తి అని కాదు, జనరల్‌గా చెప్తాం. వడ్డించేయచ్చా భోజనాలు? అరేంజ్ చేయమంటారా? ఇలా చెప్తుంటాం కదా! సో, అలాంటి సందర్భాల్లో మనం ఎలా చెప్తాము? ఎలా అడగాలి? అంటే ఎలా అడగాలి అంటే క్యాన్ ఫుడ్, లేదు మనం ఆ పర్టిక్యులర్ మొమెంట్ గురించి మాట్లాడుతున్నాం. క్యాన్ ది ఫుడ్ బి సర్వ్డ్ నౌ? ఇప్పుడు వడ్డించేయచ్చా? అంటే ఇప్పుడు సిద్ధం చేసేయచ్చా? క్యాన్ ఇట్ బి సర్వ్డ్ నౌ? లేదు క్యాన్ ఇట్ బి సర్వ్డ్ నౌ? ఇక్కడ చూడండి, మనం ఒకటి గమనిస్తే క్యాన్ బి ఇక్కడ మధ్యలో ఆబ్జెక్ట్ అనేది రావాలి. లేదు ఇట్ కానీ, హి కానీ, లేదా ప్రొనౌన్ కానీ రావచ్చు. కెన్ ద ఫుడ్ బి సర్వ్డ్ నౌ? ఇక్కడ మనం గమనిస్తే సర్వ్డ్ అంటున్నాం. అంటే ఇది పాస్ట్ టెన్స్ అని కాదు. ఇది పాసివ్ స్ట్రక్చర్ అన్నమాట. దీన్ని మనం స్ట్రెయిట్ సెంటెన్స్‌గా రాసామనుకోండి. అంటే ఒక స్టేట్‌మెంట్ లాగా. ఎలాగా ద ఫుడ్ క్యాన్ బి సర్వ్డ్ నౌ. ఇప్పుడు వడ్డించేయొచ్చు భోజనాలు. ద ఫుడ్ క్యాన్ బి సర్వ్డ్ నౌ. అంటే ఇది ఒక పాసివ్ స్ట్రక్చర్. ఇలాంటివి మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే జనరల్‌గా చెప్పేటప్పుడు, అంటే ఒక వ్యక్తి లేక ఒక సబ్జెక్ట్‌కి ఉద్దేశించి కాకుండా మనం జనరల్‌గా చెప్పేటప్పుడు ఇలాంటి స్ట్రక్చర్స్ ఉపయోగిస్తుంటాం. సో, భోజనాలు వడ్డించేద్దాము, లేదు భోజనాలనేవి అరేంజ్ చేద్దాము. ఇలాంటివి చెప్తూ ఉంటాం గదా! జనరల్‌గా. సో, ద ఫుడ్ క్యాన్ బి సర్వ్డ్ నౌ. ఇప్పుడు వడ్డించేయొచ్చు. ఎవరు అనేది మనకిక్కడ అనవసరం. జనరల్‌గా చెప్తున్నాం కాబట్టి. ద ఫుడ్ క్యాన్ బి సర్వ్డ్. ఇక్కడ స్ట్రక్చర్ అంటే క్యాన్ బి ప్లస్ వి3 మెయిన్ వర్బ్ యొక్క మూడవ ఫార్మ్. అంటే పాస్ట్ పార్టిసిపుల్. సర్వ్, సర్వ్డ్, సర్వ్డ్. క్యాన్ బి ప్లస్ వి3 అన్న స్ట్రక్చర్‌ని మనం ఫాలో అవుతున్నాం ఇక్కడ. సో, దీన్ని మనం క్వెషన్‌గా మారిస్తే ఏమవుతుంది? క్యాన్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. క్యాన్ ద ఫుడ్ బి సర్వ్డ్ నౌ?
కెన్ ద ఫుడ్ బీ సర్వ్ నౌ? ఇప్పుడు వడ్డించేయొచ్చా? లేదు మనం కొంచెం ఇంకా పొలైట్‌గా మాట్లాడాలి అని, పొలైట్‌గా చెప్పాలి అని అనుకున్నామనుకోండి. కుడ్ ఇట్ బి సర్వ్డ్ నౌ? కుడ్ ఇట్ బి సర్వ్డ్ నౌ? అని కూడా అనొచ్చు. సో, ఈ రెండింటిని మనం ఉపయోగించొచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇవి ఆల్‌మోస్ట్ సేమ్ మీనింగ్‌ని ఇస్తాయి. కుడ్ ఇట్ బి సర్వ్డ్ నౌ? కుడ్ ద ఫుడ్ బి సర్వ్డ్ నౌ? ఇప్పుడు మనం భోజనాలు వడ్డించేయొచ్చా? సో, ఇలా మనం ఉపయోగించొచ్చు. సో, ఇక్కడ చూడండి కుడ్ తర్వాత మనం ఇట్ ఏదైతే మనం వస్తువు గురించి మాట్లాడుతున్నామో అదనమాట. ఇక్కడ మనం ఫుడ్ గురించి మాట్లాడుతున్నాము. లేదు మన ప్రొనౌన్‌గా గూడా మనం కుడ్ ఇట్ బి సర్వ్డ్ వి3. ఇంకా కొన్ని క్వెషన్స్ మనం ఫార్మ్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. కెన్ ద ఫుడ్ బ్రాట్ టేబుల్ దగ్గర తీసుకురావచ్చా? కెన్ ద ఫుడ్ బ్రాట్ టు ది టేబుల్? సో, ఫుడ్ తీసుకురావచ్చా? చూడండి మనం ఇక్కడ ఇంకొక కొత్త వర్బ్‌ని అంటే అక్కడ మనం సర్వ్డ్ అన్నాము. ఇక్కడ బ్రాట్ అంటాం. ఏంటి ఇది? బ్రింగ్ యొక్క వి3 అన్నమాట. బ్రింగ్, బ్రాట్. సో, కెన్ ఇట్ బి బ్రాట్ నౌ? కెన్ ద ఫుడ్ బి బ్రాట్? సారీ, బి ఇక్కడ మిస్ అయింది. కెన్ ద ఫుడ్ బి బ్రాట్ నౌ? సో, కెన్ తర్వాత ఈ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని గురించి ఆ పర్టిక్యులర్ థింగ్‌ని మనం మెన్షన్ చేయాలి. తర్వాత బి, తర్వాత వి3. సో, కెన్ ఇట్ బి బ్రాట్ నౌ? సో, ఇప్పుడు తినేయొచ్చా అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి? క్యాన్ ఇట్ బి ఈటెన్ నౌ? ఇదేంటిది ఈటెన్ అంటే అయిపోయిందని కదా అని అనుకోవచ్చు. కాదు, మనం ఏమంటున్నాం దీని యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్‌ని ఉపయోగిస్తున్నాము. సో, క్యాన్ వి ఈట్ నౌ అనేటప్పుడు ఏమంటాం? క్యాన్ వి ఈట్ నౌ అన్నా, క్యాన్ ఇట్ బి ఈటెన్ నౌ అన్నా ఒకటే, కానీ దీని యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. సో, క్యాన్ వి ఈట్ నౌ? క్యాన్ వి ఈట్ ఇట్ నౌ? మనం ఇప్పుడు తినొచ్చా అనేది స్ట్రెయిట్. సో, దీని యొక్క క్యాన్ వి ఈట్ ఇట్ నౌ అనే క్వెషన్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ మనము అనేది చెప్పకుండా జనరల్‌గా ఇప్పుడు తినేయొచ్చా అని సబ్జెక్ట్ లేకుండా చెప్పేటప్పుడు క్యాన్ ఇట్ బి ఈటెన్ నౌ? క్యాన్ ఇట్ బి డన్ నౌ? క్యాన్ ఇట్ బి స్టార్టెడ్ నౌ? క్యాన్ ఇట్ బి రిటన్ నౌ? క్యాన్ ఇట్ బి రెడ్ నౌ? సో, అంటే ఏంటి? ఇది ఒక రిక్వెస్ట్ లాగా గూడా మనం తీసుకోవచ్చు. లేదా ఈ వీలుందా అని చెప్పేటప్పుడు గూడా మనం క్యాన్ ఇట్ బి ఈటెన్ నౌ అని చెప్పొచ్చు. క్యాన్‌కి బదులుగా కుడ్ ఇట్ బి ఈటెన్ నౌ అని కూడా మనం చెప్పొచ్చు. సో, ఇక్కడ మనం ఈట్ యొక్క మూడవ ఫార్మ్ రాస్తున్నాం. ఏట్, ఈటెన్. క్యాన్ ఇట్ బి ఈటెన్ నౌ? రేపటిలోగా మనం ఫినిష్ చేసేయొచ్చా? ఎవరు అని మెన్షన్ చేయకుండా రేపటిలోగా పూర్తవుతుందా? క్యాన్ ద ప్రాజెక్ట్ బి ఫినిష్డ్ బై టుమారో? రేపటిలోగా పూర్తయ్యే అవకాశం ఉందా? అంటే పూర్తి కాగలదా అని చెప్పేటప్పుడు పూర్తి కాగలదా? క్యాన్ ద ప్రాజెక్ట్ బి ఫినిష్డ్ బై టుమారో? క్యాన్ తర్వాత ఏంటి? ప్రాజెక్ట్. మనం మాట్లాడే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేయాలి. తర్వాత బి, తర్వాత వి3 ఫినిష్డ్ రేపటిలోగా. క్యాన్ ద ప్రాజెక్ట్ బి ఫినిష్డ్ బై టుమారో? లేదు. అవకాశం ఉందా అసలు? రేపులోగా ఫినిష్ చేసే అవకాశం ఉందంటారా? అని ఇంకొంచెం అన్‌సర్టెన్‌గా చెప్పాలనుకోండి. ఇది మనం కొంచెం ఖచ్చితత్వం ఎక్కువ, కొంచెం తక్కువ ఖచ్చితత్వం అనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పాలి? కుడ్ ఇట్ బి లేదా కుడ్ ద ప్రాజెక్ట్ బి ఫినిష్డ్ బై టుమారో? కుడ్ ఇట్ బి ఫినిష్డ్? రేపటిలోగా ఫినిష్ చేయొచ్చా? సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. జనరల్‌గా బట్టలు కొంటుంటాం. చాలా గ్యాడ్జెట్స్ కానీ ఆన్‌లైన్‌లో కొంటుంటాం. డౌట్స్ వ్యక్తం చేస్తుంటాం. మనం వీటిని ఆన్‌లైన్‌లో కొనొచ్చా? ఎలా?
కొనొచ్చా? పర్వాలేదా? అని అడగాలనుకోండి. ఎలా? క్యాన్ క్లోత్స్ బీ పర్చేస్డ్ లేదు బాట్ అని గూడా అనొచ్చు. ఆన్‌లైన్ క్యాన్ క్లోత్స్ బీ పర్చేస్డ్ అంటే పర్వాలేదా? పర్చేస్ యొక్క మూడో ఫార్మ్ ఏంటి? పర్చేస్డ్. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం? ఆబ్జెక్ట్. దేన్నైతే కొనాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ రాస్తున్నాం క్యాన్ తర్వాత. సో, లేదు కుడ్ అని కూడా చెప్పొచ్చు. కుడ్ దీని ప్లేస్‌లో కుడ్‌ని గూడా మనం మెన్షన్ చేయొచ్చు. కుడ్. సో, కెన్ దే బీ పర్చేస్డ్ ఆన్‌లైన్? పర్చేస్డ్ ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో కొనొచ్చా? గ్రోసరీస్ క్యాన్ గ్రోసరీస్ బీ పర్చేస్డ్ ఆన్‌లైన్? యెస్, దే కెన్ బీ పర్చేస్డ్ ఆన్‌లైన్. యెస్, యూ కెన్. పర్చేస్ చేయొచ్చు. దే కెన్ బి పర్చేస్డ్. ఇక్కడ ఎవరు మనము అని అంటే ఎవరు అని చెప్పకుండా జనరల్‌గా కొనొచ్చంటారా అని లేదు కొనగలిగే వీలుందా అని జనరల్‌గా చెప్పేటప్పుడు మనం ఇలా చెప్పొచ్చు. ఓకే. నేను, నువ్వు అని కాకుండా జనరల్‌గా మాట్లాడేటప్పుడు కొనొచ్చంటారా? కెన్ క్లోత్స్ బి పర్చేస్డ్ ఆన్‌లైన్? కెన్ మొబైల్ ఫోన్స్ బి బాట్ ఆన్‌లైన్? కెన్ మొబైల్ ఫోన్స్ బి బాట్ ఆన్‌లైన్? బాట్ అంటే ఏంటి? బై యొక్క మూడో ఫార్మ్. సో, మీరందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వీటన్నిటికంటే ముందు మీరు ఈ ఫార్మ్స్ అనేవి తెలుసుకోవాలి. చాలామంది తప్పులు రాస్తున్నారు. రైట్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్‌గా రైటెడ్‌గా అనుకోని అంటే ప్రతి ఒక్క వర్డ్‌కి ఈడీనో, డీనో చేరిస్తే అది పాస్ట్ టెన్స్ అయిపోతుంది అనుకుంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ఇంగ్లీష్‌లో కొన్ని రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. సో, రైట్ అనేది ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. సో, ఇలాంటి వర్బ్స్‌కి ఈడీ చేర్చకూడదు. వీటి ఫార్మాట్ వేరే ఉంటుంది. రైట్, రోట్, రిటన్, స్పీక్, స్పోక్, స్పోకెన్. సో, కానీ చాలా మటుకు వర్డ్ ఇలా రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. ఈ రెగ్యులర్ వర్బ్స్‌కి ఈ ఈడీ కానీ, డీని గాని చేస్తే అవి పాస్ట్ టెన్స్‌గా మారిపోతాయి. సో, కాబట్టి ఫస్ట్ వర్బ్ ఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా బట్టి కొట్టేనమ్మి మనం నేర్చుకోవాలనమాట. అది ఇంపార్టెంట్. సో, అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది. ఈ సెంటెన్సెస్ ఎలా మనం యూజ్ చేయాలో గూడా క్లారిటీ వస్తుంది. సో, ఈ టాపిక్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.